ఈ రోజున ఈ విద్యా సంస్థల్లో పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడ కాలుస్తే అక్కడ ఈ గాంజా దొరుకుతుంది మన రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితిలో ఈ గాంజాని ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం 2019లో జగనన్న ఒక చక్కటి నిర్ణయం తీసుకుని అక్కడ దాదాపు 2 లక్షల కిలోల గాంజాని ధ్వంసం చేయడం జరిగింది. ఎలా అంటే అండి, ఈ ఒరిస్సా బోర్డర్ నుండి వస్తున్న గాంజాని చెక్ పోస్టులు పెట్టి అక్కడ ఆపి కంట్రోల్ చేసి పట్టుకుని చాలా స్ట్రిక్ట్ గా ఈ ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఆపేవారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ రోజున ఈ 2 లక్షల కిలోల గాంజాని ధ్వంసం చేయడం అనేది దేశంలోనే మనం రికార్డు సాధించాం. అంతేకాకుండా ఈ గాంజాని నిరోధించడంలో మనం టాప్ లో ఉన్నామని ఆ రోజున జాతీయ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా మనకి ప్రశంసలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజున మనము కంట్రోల్ చేసిన దాన్ని మనం గాంజాని మన గవర్నమెంట్ లో మనం కంట్రోల్ చేసి ఆపరేషన్ పరివర్తన ద్వారా కూడా మనం ఆ రోజున దాదాపు 7,552 ఎకరాల్లో ఈ గాంజా సాగుని ధ్వంసం చేస్తే మన గవర్నమెంట్ లోనే ఈ గాంజాని మనం పెంచి పోషించామని హోంమంత్రి అనిత గారు మాట్లాడడం జరిగింది. మనం పెంచి పోషించామో ధ్వంసం చేశామో కూడా క్లారిటీ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈ గాంజాని చేరే విధంగా చేస్తుంది. ఎవరి ప్రభుత్వం ఎవరు ఎక్కువగా ఈ గాంజా వ్యాపారాలని మద్యం వ్యాపారాలని ఈ డ్రగ్స్ ని ప్రోత్సహిస్తున్నారన్నది మీరు ఆలోచన చేయాలి. ఈ రోజున మీ దగ్గర అధికారం ఉంది కదా, మీ అధికారాన్ని ఉపయోగించి మీ పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఎందుకు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజున ఈ గాంజా సాగుని 100 రోజుల్లో కంట్రోల్ చేస్తామని చెప్పిన లోకేష్ గారు, అనిత గారు మరి ఇన్ని రోజులైనా కూడా ఇంకా 567 రోజులైంది ఇప్పటికి, అయినా కూడా కంట్రోల్ చేయలేకపోవడం మరి ఇప్పటికైనా కంట్రోల్ చేస్తారా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున ఈ గాంజా వల్ల, ఈ డ్రగ్స్ వల్ల, మద్యం వల్ల ఎంతో మంది యువతులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వాటికి బానిసలైపోయి. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వానిది. ఈ రోజున మరి ప్రభుత్వం అసలు ఎక్కడా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా వీటిని ఏం పట్టించుకోకుండా వాటిని వాళ్ళ నాయకులు కార్యకర్తలకి సంపదను సృష్టించే విధంగా వాడుకోవడం అనేది ఇంకా బాధాకరం. ఈ రోజున ఈ మారక ద్రవ్యాలు ఎక్కువ అవడం వలన ఈ సరఫరా అనేది చాలా ఈజీ అవడం వలన ఈ యువతకి గాని పబ్లిక్ గాని ఇవి దొరకడం వలన క్రైమ్ రేటు పెరిగిపోయి మహిళలందరూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇబ్బంది పడుతున్న మహిళలు ఈ పోలీసులను ఆశ్రయించడానికి ఎమర్జెన్సీ కాల్ కింద 112కి వాళ్ళు కాల్ చేసి మేము ఇబ్బంది పడుతున్నాం మాకు సహాయం అందించండి అని చెప్పి వాళ్ళు మొర పెట్టుకుంటే ఆ మొరను ఆలకించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఆయన ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా పెట్టారు. ఇప్పటికీ దానికి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు లేరు. మన ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి కాల్స్ వస్తే ఎవరైనా ఆపదలో ఉన్నాము, అవసరంలో ఉన్నాము అని మహిళలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి ఫోన్ చేస్తే 2 నుండి 5 నిమిషాల్లో వాళ్ళకి రెస్పాండ్ అయి మనం హెల్ప్ చేయడం జరిగేది. కానీ ఈ రోజున 25 నిమిషాలైనా కూడా ఎక్కడా కూడా వాళ్ళు స్పందించట్లేదు. అంటే ఈ రోజున పరిస్థితి ఎంతగా దిగజారిపోయింది, పోలీసు వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేశారనేది అర్థమవుతుంది. ఎంతసేపు కూడా ఈ పోలీస్ శాఖని వాళ్ళు ప్రజలను రక్షించడానికి, ప్రజలకు అవసరమైనప్పుడు స్పందించడానికి కాకుండా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద పోలీసు కేసులు, అక్రమ కేసులు పెట్టడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటుంటే
లేదా ఏదైనా ఫ్లెక్సీలు కట్టుకుంటుంటే వాటి మీద వెళ్ళి చర్యలు తీసుకోండి, వెళ్ళి ఆ ఫ్లెక్సీలు దగ్గరుండి ఇప్పించండి, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టండి, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే అదిగో వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి అని ఇలా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున పోలీస్ శాఖని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిచ్చే పరిస్థితి అయితే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. ఈ పోలీసులందరూ కూడా మరి ఈ రోజున ఏ స్థానానికి పడిపోయారండి? కేంద్రం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ ఏదైతే ఉందో, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కౌంట్ చేసుకుంటే వీళ్ళ 36వ స్థానంలో ఈ ర్యాంకింగ్ లో ఉన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఇదే పోలీసులకి 86 మెడల్స్ ఒకే ఇయర్ లో రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే పోలీసుల యొక్క పనితీరుకి ఆ రోజున కేంద్రం ఇచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ అవి. మరి ఈ రోజున అదే పోలీసులు ఎందుకు 36వ స్థానానికి పడిపోయారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున పోలీసులను ఏ విధంగా అంటే వాళ్ళ కార్యకర్తల్లాగా వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా వాడుతున్నారు తప్ప పోలీసులాగా వాళ్ళని ఎక్కడ గుర్తించట్లేదు. వాళ్ళు రాష్ట్రానికి అందించవలసిన వాళ్ళ సేవల్ని, వాళ్ళ ప్రజలకు అందించవలసిన సేవలను అందించే విధంగా వాళ్ళని ఉండనివ్వట్లేదు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వట్లేదు. కనుక ఈ రోజున ఈ పోలీస్ శాఖ ఈ విధంగా నిర్వీర్యమైపోయిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలానే హోంమంత్రి గారికి మేము చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి చాలా వరవడినవి. ఈ రోజున శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత హోంమంత్రి గారి మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అలానే గతంలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, హోంశాఖ నీ వల్ల కాకపోతే చెప్పు నేనన్నా తీసుకుంటానని. మరి ఆ పరిస్థితి రాకుండా ఈ రోజున ప్రజలకి శాంతి భద్రతలు ఏ విధంగా ఇవ్వాలి, అలానే ఈ డ్రగ్స్ ని, గాంజాని, ఈ పేకాటల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆలోచన చేయండి. ఈ రోజున ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీకు పట్టం కట్టి మీకు అధికారాన్ని ఇస్తే మీ స్వప్రయోజనాలకి దాన్ని ఉపయోగించుకోవడం కాకుండా ప్రజల కోసం వినియోగించండి అధికారాన్ని. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు దయచేసి. ఎంతసేపు కూడా మీరు అటు ఇటు తిరగడానికి మీకు చాపర్స్, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజల కోసం సంపదను సృష్టిస్తానని చెప్పిన మీరు ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్నారే తప్ప సృష్టించింది ఎక్కడా కనపట్లేదు. ఈ రోజున ఈ మాఫియాని ఎంకరేజ్ చేస్తూ మరి ఆ మాఫియా ద్వారా మీ నాయకులకి, మీ కార్యకర్తలకి మీరే సంపదను సృష్టించే విధంగా చేస్తున్నారే తప్ప ప్రజల కోసం అయితే చేసింది ఏమీ లేదు. కనుక ఇక నుండైనా మీ పద్ధతి మార్చుకుని ప్రజలకు మంచి చేయడానికి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ మరి వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కాకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో పనిచేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.